మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదృష్టం మన చిరునామాగా వెన్నంటూ ఉండే జాతకాలు. అదృష్టం అంటే పూర్వజన్మ పుణ్యం. అది మన పెద్దవాళ్ళ నుంచి, తాతల నుంచి, తండ్రుల నుంచి వచ్చింది అవుతుంది. ఇది మొత్తం చూసేది జాతక చక్రంలో మన భాగ్యస్థానమే. జాతక చక్రంలో లగ్నాధిపతి బలం ఎలా ఉన్నదనేది ఫస్ట్ చక్రం చూడగానే అర్థమవుతుంది. తర్వాత చూసే భావం, లగ్నాధిపతితో తర్వాత చూసే భావం భాగ్యభావమే. అంటే చూడండి, జాతక చక్రంలో 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాలలో మేషం నుండి మీనం వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక లగ్నంలో జన్మిస్తారు. అంటే లగ్నం నుంచి జాతక చక్రం చూసినప్పుడు కొన్ని, అలాగే చంద్రుడి నుంచి చూసేవి కూడా చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. భాగ్యభావం 9వ స్థానం, భాగ్యస్థానం 9. ధనస్సు రాశి. దేవగురు బృహస్పతికి భాగ్యరాశి, భాగ్యస్థానం ధనస్సు రాశి. ఇది ధర్మరాశి. అట్లాగే అగ్నితత్వపు రాశి. ధర్మరాశులు 1, 5, 9 అంటే మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి, ధర్మరాశులు. అలాగే అగ్నితత్వపు రాశులు. మరి కాలపురుష కుండల చక్రానికి ధనుస్సు రాశి 9వ రాశి. దీన్నే భాగ్యస్థానం అంటారు. జన్మలగ్నం నుంచి ధనుస్సు రాశి ఏదో ఒక రాశిలో ఉంటుంది ప్రతి ఒక్కరికి. మేషం అనుకోండి, కాలపురుష కుండల చక్రం ఒరిజినల్గా అదే 9వ స్థానమే అవుతుంది. వృషభం అయితే 8 అవుతుంది. మిథునం అయితే 7 అవుతుంది. కర్కాటకం అయితే 6. కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు 6 అవుతుంది. సింహం అయితే 5 అవుతుంది. కన్య అయితే 4 అవుతుంది. తులారాశి అంటే తులాలగ్నం అయితే 3 అవుతుంది. మకర లగ్నం అయితే వ్యయభావం అవుతుంది. కుంభలగ్నం అయితే, ధనుసు లగ్నం అయితే 1వ భావం. మకర లగ్నం అయితే వ్యయం. కుంభలగ్నం అయితే లాభభావం. మీన లగ్నం అయితే దశమ భావం అవుతుంది ధనుస్సు రాశి. అది ఒరిజినల్గా మీకు ఏ భావంలో ఉన్నా ధనుస్సు రాశి కాలపురుష కుండల చక్రానికి భాగ్యభావం కాబట్టి డైరెక్ట్గా ధనుస్సు రాశిలో ఏదైనా గ్రహాలు ఉండి అవి లగ్న పంచమ భాగ్యాధిపతులు అయితే డైరెక్ట్గా అదృష్టాన్ని అందించేస్తాయి. మరి మేష లగ్నానికి 9వ అధిపతి గురుడు, ధనుస్సు రాశి. వృషభ లగ్నానికి 9వ అధిపతి శని భగవానుడు, మకర రాశి. మిథున లగ్నానికి భాగ్యాధిపతి శని, కుంభరాశి. కర్కాటక లగ్నానికి భాగ్యరాశి మీనరాశి, గురుడు అధిపతి. సింహలగ్నానికి కుజుడు భాగ్యాధిపతి, మేషరాశి. కన్యా లగ్నానికి శుక్రుడు భాగ్యాధిపతి, శుక్రుడు, వృషభ రాశి. తులా లగ్నానికి భాగ్యాధిపతి బుధుడు, మిథున రాశి. వృశ్చిక లగ్నానికి భాగ్యాధిపతి చంద్రుడు, కర్కాటక రాశి. ధనుస్సు లగ్నానికి భాగ్యాధిపతి రవి, సింహరాశి. మకర లగ్నానికి భాగ్యాధిపతి కన్యా రాశి, బుధుడు. కుంభలగ్నానికి భాగ్యాధిపతి తులారాశి, శుక్రుడు. మీన లగ్నానికి భాగ్యాధిపతి కుజుడు, వృశ్చిక రాశి. ఇవి భాగ్యరాశులు. ఎవరికైనా సరే 12 లగ్నాలు. మరి ఇప్పుడు
ఈరోజు చెప్పేది గురుడు మీ భాగ్యరాశిని చూస్తూ ఉంటే దృష్టి చూస్తూ ఉంటే 100% మీకు పూర్వపుణ్య ఫలం ఉందని అర్థం. అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, జీవితం ఎన్ని కష్టాలు ఉన్నా, అది మన జన్మలగ్నాన్ని బట్టి దశలు వస్తూ ఉంటాయి. ఆ దశాధిపతులు స్థితి పొందిన బట్టి, ఆ దశాధిపతులు ఇచ్చే ఫలాన్ని బట్టి మనకి అన్నీ ఉంటాయి. రాశి చక్రం. ఇప్పుడు మేషలగ్నం అయ్యి ధనుస్సు రాశిలో గురుడు స్థితి పొందితే భాగ్యరాశిలో ఉన్నారు కాబట్టి వీరు అదృష్టవంతులు. వీళ్ళ అదృష్టం వెన్నంటే ఉంటుంది. మరి అదృష్టానికి చిరునామా అన్నమాట ఇట్లా ఉన్నప్పుడు. అంటే ధనుస్సు రాశిలో గురుడు ఉండి మేషలగ్నం అయితే ఇది 100% మంచి జాతకం, చూడాల్సిన పని లేదు. భాగ్యాధిపతి భాగ్యస్థితి. ఇందులో పూర్వాషాఢ, మూల, ఉత్తరాషాఢ ఉంటాయి. ఉత్తరాషాఢలో ఉన్న గురుడు, మూలలో ఉన్న గురుడు 100% మంచి జీవితాన్ని ఇచ్చేస్తాడు. మరి శుక్ర నక్షత్రంలో అంటే వీరిద్దరూ శనిపాలిత గ్రహాలు కాబట్టి ఉంది. కాకపోతే ఈ లగ్నానికి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి. అంటే కుటుంబం ద్వారా, భార్య ద్వారా 100% లాభం ఉంటుంది, భాగ్యం కలిసి వస్తుంది. ఇలా తీసుకోండి. అందుచేత ధనుస్సు లగ్నానికి ఇలా ఉంటుంది. వృషభ లగ్నం అనుకోండి. ధనుసు రాశి అష్టమ రాశి అయింది. 1 2 3 4 5 6 7 8. వృషభ లగ్నానికి ధనుసు రాశి అష్టమ భావం అయింది. మరి ఈ గురుడు ధనుసు రాశిలో స్థితి ఉన్న, అష్టమాధిపతి అష్టమంలో ఉన్న వెరీ గుడ్. ఓకే. ఈ గురుడు అష్టమాధిపతి అయినప్పటికీ మీ భాగ్యాధిపతి శని భగవాన్ని గురుదృష్టి ఉంటే ఎలా ఉంటుంది? గురుదృష్టి 1 2 3 4 5 కన్యారాశిలో ఉంటుంది. లేదండి 1 2 3 4 5 6 7 8 ఉండదు. వృషభ రాశిలో గురుడు ఉంటే 1 2 3 4 5 6 7 8 9 భాగ్యస్థానం మీద దృష్టి ఉంటుంది. మరి 7వ దృష్టి ఉండాలంటే కర్కాటక రాశిలో ఉంటే 1 2 3 4 5 6 7 కర్కాటక రాశిలో ఉండి డైరెక్ట్గా సప్తమ దృష్టితో చూస్తే, కర్కాటక రాశిలో ఉంటే డైరెక్ట్ శుభ ఫలితాలు ఉంటాయి. అంటే వృషభ లగ్నం అయిందనుకోండి, గురుడు కర్కాటక రాశిలో, మరి గురుడికి ఉచ్చక్షేత్రం, ఇది లాభరాశి, అష్టమ రాశి. గురుడు ఈ లగ్నానికి యోగకారకుడు కానప్పటికీ నైసర్గిక శుభగ్రహం. 1 2 3 4 5 6 7 సప్తమ దృష్టితో భాగ్యస్థానాన్ని చూస్తే 100% వీరికి భాగ్యం ఉన్నదని చెప్పచ్చు. లేదు మీ గురుడు ధనుస్సు రాశిలో స్థితి ఉంటే ఇది 100% ఉన్నట్టే చెప్పచ్చు. ఇట్లా తీసుకోండి. ఏ లగ్నమైనా కానీ, ఇప్పుడు తులా లగ్నం అనుకోండి, తులా లగ్నానికి కూడా తృతీయాధిపతి, షష్టాధిపతి, మరి యోగకారకుడు కాదు. కానీ మీ భాగ్యాధిపతి ఎవరు? మిథున రాశి. మిథున రాశిని గురుడు చూస్తుంటే ఎలా చూస్తాడు? లగ్నంలో ఉంటే డైరెక్ట్గా 1 2 3 4 5 పంచమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని చూస్తారు. లగ్నంలో లేరు, కుంభంలో ఉంటే గురుడు డైరెక్ట్గా
1 2 3 4 5 పంచమ దృష్టితో చూస్తారు. ఇక్కడ లేరు, డైరెక్ట్గా తృతీయంలో ధనస్సులోనే ఉండి ఇక్కడే గురుడు స్థితి పొందితే భాగ్యస్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఇది గుడ్. లేదు, మీ భాగ్యాధిపతితో గురుడు ఇక్కడే కలిసి ఉండి బుధుడు కూడా కలిసి ఉంటే 100% మంచి జాతకం. ఈయన తృతీయ స్థానం ధనుసు రాశిని చూస్తారు గురుడు. అప్పుడు భాగ్యం వెన్నంటే ఉంటుంది. ఇలాగా తీసుకోండి, ఇట్లాగా తీసుకోండి. మీ జన్మలగ్నం ఏదైనా కానీ పూర్వజన్మ పుణ్యం ఉంటుంది. ప్రతి విషయంలో దైవ సహాయం వీరికి 100% ఉంటుంది. ఇది బాగుంటుంది. అట్లాగే మీ భాగ్యాధిపతి నవాంశలో ధనస్సులో సంబంధం ఉన్న భాగ్యం 100% ఉంటుంది. ఇట్లా తీసుకోండి. ఇక్కడ రాసిపెట్టి ఉన్నాను. మేషలగ్నానికి మీనలగ్నం వరకు భాగ్యాధిపతి ఎవరో అందరికీ తెలిసిందే, అయినా చార్ట్ రాసిపెట్టి ఉన్నాను. ఇక్కడ ఈరోజు చెప్పేది అదృష్టం మన చిరునామాగా వెన్నంటే ఉండే జాతకాలు మీ తీసేద్దాం. అదృష్టం అనేది అందరి చిరునామాగా, ఉండే వెన్నంటే ఉండే జాతకాలు. ఇది ఉదాహరణ జాతక చక్రాలు తీసుకుంటే 1990 అంటే కర్కాటక రాశిలో గురుడు ఉన్నారు. మరి 94లో గురుడు తులారాశిలో ఉన్నారు. 95లో వృశ్చిక రాశి, 96 పుట్టిన వారికి గురుడు ధనుసులో ఉంటారు. ఇలా తీసుకోండి. మరి ఇప్పుడు 74 తీసుకుంటే కుంభంలో గురుడు ఉన్నాడు. 73 మకరం, 72, 71, 72 మధ్యలో ఉన్న వాళ్ళకి గురుడు ధనస్సులో ఉంటారు. ఇట్లా ప్రతి సంవత్సరం చూసుకోండి. ప్రజెంట్ ఎక్కడున్నారు? ప్రజెంటు మేషరాశిలో గురుడు ఉన్నారు. 2024కి వృషభ రాశిలోకి వెళ్తారు. మళ్ళీ 25 మే జూన్కి మిథున రాశి, మళ్ళీ 26 మే జూన్కి కర్కాటక రాశి, మళ్ళీ 27 మే జూన్కి సింహరాశి, మళ్ళీ 28 మే జూన్కి కన్యారాశి, మళ్ళీ 29 మే జూన్కి తులారాశి, 31 మే జూన్కి 32 ఆ సమయాల్లో గురుడు ధనుస్సులో ఉంటారు. ఇట్లా ఉన్నప్పుడు ప్రపంచ మొత్తానికి కూడా జాతకంలో గురుబలం ఉంటుంది. గురుబలం ఉంటే చాలా విధాలు బాగుంటుంది. ఇప్పుడు చూడండి, గురుడు అగ్నితత్వపులోనే ఉన్నారు. ప్రజెంట్ 1 ఇయర్ నుంచి అగ్నితత్వంలో ఉన్నారు గురుడు మేషరాశిలో. ఇది మంచిదే. డైరెక్ట్గా తన స్థానాన్ని తను చూస్తూ ఉన్నారు. ఇది మంచిదే. కానీ శని భగవానుడు దృష్టి ఉంది గురుడు మీద అతి దగ్గరగా. అది గురునికి సంబంధించిన విషయాలు, ధన విషయం, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు అనేది ఉంటుంది. గురు దృష్టి భాగ్యం మీద ఉండడం వల్ల ప్రపంచ విషయాలు ఎలా ఉన్నా, ఆటుపోట్లు ఉన్నా అదృష్టం వెన్నంటే ఉండి కాపాడుతుంది. ఇట్లా తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వృషభులోకి గురుడు వెళ్తారు కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 వృషభ లగ్నం వారికి గురుడు మకర రాశి మీద దృష్టి సాగిస్తారు. అంటే ఎవరిదైనా వృషభ లగ్నంలో పుట్టి ఉంటే ఆటోమేటిక్గా వారికి దృష్టి పడుతుంది కాబట్టి భాగ్యస్థానం మీద గుడ్. మరి వృషభ రాశికి అయితే
చంద్రుడి నుంచి చూసేది మనకారకుడు, మనస్సుకు సంబంధించింది. రవి నుంచి చూసేది ఆత్మకు సంబంధించింది. ఇట్లాగా తీసుకోండి. అందుచేత ప్రతి విషయాలలో మనం గురుడికి లింక్ చేసుకొని చూసుకుంటే బాగుంటుంది. కొన్ని రకాలుగా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మరి మాకు గురుబలం లేదండి, చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. గురుబలం రావాలంటే మీ అమ్మా నాన్నకి రోజు నమస్కరించండి. మరి అవ్వదు కదండి, అందరూ ఇప్పుడున్న ప్రపంచంలో దూరదేశాలు వెళ్ళిపోతున్నారు, అవ్వదు. రోజు మాట్లాడండి. తర్వాత దైవారాధన, గురువుల ఆరాధన. ఎక్కువ వీలైతే గురువారం నాడు ఆలయ సందర్శనం మర్చిపోకుండా ఆలయ సందర్శనం చేసుకోవాలి. 100% బాగుంటుంది. అదృష్టం అందరి చిరునామాల వెన్నంటే ఉండే జాతకాలు ఎలా ఉంటాయంటే, భాగ్యస్థానానికి కారకుడైన బృహస్పతి, ధనుసు రాశికి అధిపతి అయిన బృహస్పతి మీ భాగ్యాధిపతితో కానీ మీ భాగ్యాధిపతితో కలిసిన, భాగ్యస్థానాన్ని చూసిన, భాగ్యాధిపతిని చూసిన, ధనస్సులో గురుడున్న వాళ్ళకి లేదా ధనస్సు రాశిని గురు దృష్టి ఉన్న వీరు జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చి పడిపోయినా ఆటోమేటిక్గా పూర్వజన్మ పుణ్యం వల్ల పైకి లెగుస్తారు. ఇది 100% బాగుంటుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.